అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ అందరూ బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. మన పసుపు ఎలా తయారు చేయాలో చూసాం కదా, అలానే ఇవాళ కూరల్లో వేసుకునే కారం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. మామూలుగా అయితే మా అత్త వాళ్ళు ఆడిచ్చి పంపిస్తారండి ప్రతి సంవత్సరం. కాకపోతే ఈసారి అయిపోయింది. ఒకసారి మనం ఇంట్లో మిక్సీలో కూడా ఇలా 1 మంత్కి అలా ప్రిపేర్ చేస్తే బాగుంటుందని చెప్పి అనిపించి చేస్తున్నాను. ఈ కారం తయారీ కోసం ముందుగా నేనైతే ఎండుమిర్చి ఒక 1/2 kg మార్కెట్ నుంచి తెప్పించానండి. ఇవి నేనైతే వాటర్లో ఒకసారి వాష్ చేస్తాను. మామూలుగా డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు, కానీ నేను మాత్రం ఇలా క్లీన్ చేసుకుంటానండి. అది ఆప్షనల్ మాత్రమే. ఎండుమిర్చికి తొడలు మాత్రం ముందుగానే తీయకూడదండి. ఎండలో బాగా ఎండిపోయిన తర్వాత తీయాలి, పోతే వాటర్ అందులోకి వెళ్ళిపోతాయి. ఇలా కడిగేసిన తర్వాత నీళ్లు బాగా ఓడారిపోయేదాకా ఏదో ఒకటండి ఇలా స్ట్రైనర్ తీసుకొని ఇందులో వేసేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచేయాలి. తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్లండి మన ఇంట్లో ఉంటాయి కదా, ఏమిటి ఆరబోసుకునేటివి, అలా ఈ కాటన్ క్లాత్ అయితే తీసుకొని అందులో ఈ మిరపకాయలన్నీ వేసేసి వీటిని బాగా అద్దేయాలండి. ఇలా అద్దేస్తే నెమ్ము చాలా వరకు లాగేస్తుంది. తర్వాత వీటిల్ని మొన్న పసుపు కొమ్ములు ఎండబెట్టాను కదా, అదే సేమ్ డీస్లో అయితే తీసుకుంటున్నానండి. వెడల్పు బాగుంటే త్వరగా ఎండిపోతాయి. క్లాత్తో క్లీన్ చేయడం వల్ల మ్యాక్సిమం ఇదిగోండి డ్రై అయిపోయాయి, త్వరగా ఎండిపోతాయని 2 డీసుల్లో ఎండబెడుతున్నానండి. ఇలా మొన్నట్లాగానే సేమ్ టైమింగ్స్ అనమాట. మార్నింగ్ ఇలా 10కి అలా పెట్టానండి, ఈవినింగ్ 4 కల్లా తీసేసాను. బాగా ఎండిపోయాయి. తర్వాత బాగా ఎండిపోయాక ఫస్ట్ ఇలా తొడాలు ఒలిచేసుకోవాలి. ఒకసారి చూడండి చక్కగా ఎండిపోయాయి, అసలు చెమ్మ అనేదే లేదు. మీకు వాటర్తో కడిగేశాక అంతగా డౌట్ ఉంటే కారం రెడీ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎండలో ఎండబెట్టుకోవచ్చండి, కాసేపు సరిపోతుంది. మిరపకాయలు మనం కొనేటప్పుడు మరి ఎర్రగా ఉంటాయి చూసారా, వాటికంటే కూడా ఇలా మెరూన్ కలర్లో ఉండేటివి మంచి అంటారు. ముందుగా ఈ కారం తయారీకి ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు తీసుకోవాలండి. తర్వాత ఇవి వేయించుకోవాలి. 1/2 kg ఎండుమిర్చికి నేను 10 గ్రాములు జీలకర్ర తీసుకున్నాను. తర్వాత 15 గ్రాములు దాకా ధనియాలు అయితే తీసుకున్నానండి. ముందుగా ఎలా వేయించుకోవాలో చూసేద్దామండి. స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో వాటర్ కడిగేసి ఉంటాం కదా, వాటర్ అట్లా చెమ్మేం లేకుండా చూసుకోవాలండి. తర్వాత మనం ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర తర్వాత ధనియాలు 2 ఒకేసారి వేయించేసుకోవాలి. మంట మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలండి, హైలో పెడితే మాడిపోతాయి. ఒకవేళ మాడిపోతే కారం కూడా కలర్ చేంజ్ అయిపోతుందండి, టేస్ట్ కూడా బాగుండదు. చాలామంది కొన్ని మసాలా దినుసులు కూడా వేసి చేసుకుంటూ ఉంటారు. సపరేట్గా అవి వాడుకునే వాళ్ళకి అవసరం లేదు. ఇవి బాగా వేగిపోయాయండి. వేగిపోయిన తర్వాత పక్కన ఇలా డీస్లోకి తీసేసుకున్నాను. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇలా చూడండి, బాగా మాడిపోకుండా బాగా ఇలా దోరగా అయితే ఏం చేసుకున్నాను. తర్వాత ఇదే విధంగా ఎండుమిరపకాయలన్నీ కూడా అండి లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి. కొంతమంది వేయించరండి, డైరెక్ట్గానే మిక్సీ పట్టేస్తారు. అది ఆప్షనల్ మాత్రమే, ఎవరికి ఎలా అలవాటైతే అలా చేసుకోవచ్చు. పసుపు గురించి ఒక మాట చెప్పానండి, గడపలకు పూస్తే పసుపు పురుగులు అట్లా రాకుండా ఉంటాయని. అది సైంటిఫిక్గా అండి కేవలం. కాకపోతే మనం ముఖ్యంగా ఏంటంటే చాలా పవిత్రంగా మనం గట్టుని లక్ష్మీదేవితో సమానంగా అయితే చూసుకుంటాం కదా. ఎండుమిరపకాయలు ఇలా క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఒకసారి పట్టవు కదండి, అందుకనేసి 2 సార్లు అయితే వేయించుకున్నాను. చూడండి ఎండుమిరపకాయలు అయితే చక్కగా వేగిపోయాయి ఇక్కడ. తర్వాత ఇవి బాగా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. మొన్న పసుపు చేసుకున్నాం కదా, అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మా అత్తమ్మ వాళ్ళు ఎప్పుడు మిల్లులో ఆడించేసి ఇవి మాకు పంపిస్తారండి. మామూలుగా అత్తమ్మ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తుంది, ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది అనేసి. మా వారేమో అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు ఈ మధ్య. పసుపు, ఉప్పు, కారాలు, అన్ని రకాల పప్పులు, చింతపండు అన్నీ పెట్టేస్తున్నారు కదా, హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అని అంటారు. ఆయనకి ఇష్టం ఉండదండి అలా పెట్టడం. నేను మ్యాక్సిమం అలాంటివి పెట్టడం అనేది అవాయిడ్ చేసేసాను. నేను ఎండుమిరపకాయలని కూడా మిక్సీలో 2 times వేసుకున్నానండి. ఈ విధంగా పొడి అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఒక జల్లెడైతే తీసుకొని మొన్న పసుపు అయితే జల్లించుకున్నాం కదండి, అదే విధంగా జల్లించుకోవాలి. ఏమీ పెద్దగా రాదు, అయినా ఒకసారి ఇలా జల్లించుకుంటే బాగుంటుంది. ఇలా జల్లించడం అయిపోయిందండి. చూసారా, ఇదిగో చాలా అంటే చాలా తక్కువ మిగిలింది. ఇదిగోండి, మళ్ళీ దాన్ని నేను కొంచెం మిక్సీ పడదామనే వేశాను. కాకపోతే నేను మిక్సీలో వేసి దాన్ని అలాగే వదిలేశానండి, ఎందుకంటే క్వాంటిటీ చాలా తక్కువ ఉంది కాబట్టి. ఒకసారి కారం పొడి అయితే చూపిస్తాను చూడండి, చాలా స్మూత్గా అయితే వచ్చేసింది. ఏదేమైనా హోమ్ మేడ్ కారం పొడి కూడా సక్సెస్ఫుల్గా రెడీ అయిపోయింది.
తర్వాత మొన్న పసుపు స్టోర్ చేసుకున్నాను కదండి, సేమ్ కంటైనర్ అనమాట. ఇట్లా సాల్ట్, కారం, పసుపు ఇలాంటివి ఒక 3 కంటైనర్లు తెచ్చిపెట్టుకున్నానండి. దీంట్లో అయితే స్టోర్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు బయట దొరికే కారం పొడి ప్యాకెట్స్లో కూడా అవి బ్రైట్గా కనిపించడానికి కోసం ఏవో కలర్స్ కూడా వాడుతున్నారని చెప్తున్నారు కదండి. ఇలా మనం మిల్లులో అయినా ఇంట్లో అయినా రెడీ చేసుకొని పెట్టుకుంటే భయపడాల్సిన అవసరం లేదండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అండ్ కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.